ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారము కుటుంబ ఆదివారము. ఇచ్చిన అంశము కుటుంబము, శాంతి సమాధానాల పవిత్ర స్థలము. శాంతి సమాధానాల పవిత్ర స్థలము. ఇచ్చిన బైబిల్ పాఠాలు చూసినట్లయితే మొదటి పాఠముగా ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి 21వ వచనముల వరకు. రెండవ పాఠముగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 17 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా 133వ కీర్తన లేక 103వ కీర్తన. ఈ రెండు కీర్తనలో ఏదైనా ఒకటి చదవచ్చు. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 15 నుంచి 11 నుంచి 32 వచనముల వరకు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనముల వరకు. మొదటిగా బైబిల్ పాఠాన్ని మనము చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను, కానీ ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూనివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను నీకు పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి ఎద్దుకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు సృష్టికర్తమైన తండ్రి, నైనా మరి సకలము నేను నీ చేతి పని చేత మమ్మల్ని నిర్మించి ఉన్నారు ప్రభువా. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి. నీవు ఈ ఆదివారము నైనా మరి చివరి కాలంలో మేము నివసిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో ప్రభువా నైనా మరి నీ వాక్యాన్ని మేము తెలియచెప్పుకోవడానికి నైనా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిని నాయన మా మీద కుమ్మరించమని, అయ్యా వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని మీరు అనుగ్రహించండి. అయ్యా చెప్పుచుండగా ఒక్క మాట అయినా కూడా ప్రభు వారి హృదయాల్లో నాటుకోవడానికి మీరు సహాయం చేసి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసి ఉన్నాం కదా. మరి కుటుంబ ఆదివారము, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండే మంచి చక్కగా పవిత్ర స్థలము అని చక్కగా మనకి అంశాన్ని ఇచ్చి ఉన్నారు. అయితే మరి ఈరోజు మనం చూసాం కదా, ఈ సంవత్సరము మొత్తము కూడా మరి గతించిపోయింది. ఈ సంవత్సరం మొత్తము కూడా మరి జరిగిపోతూ ఉంది. కానీ చివరి నెలలో మనము ఉన్నాము. ఈ చివరి నెలలో చివరి ఆదివారానికి, ఈ 52 ఆదివారాలలో చివరి ఆదివారమైన మరి 28వ తారీఖున మనము ఇక్కడ మరి ఈ మందిరంలో కూడి ఆరాధన చేస్తున్నాము అంటే అది దేవునికే మహిమ. మరి మీరు మీ కుటుంబాలతో మీ బిడ్డలతో కలిసి మీరు దేవుని మందిరంలో ఉంటున్నారా? ఒకసారి పరిశీలన చేసుకుని మరి మనం వాక్యంలోకి వెళదాము. అలా వెళ్ళాలని, కుటుంబాలతో కలిసి మందిరంకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఆ విధముగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనకిచ్చిన మరి పాఠాన్ని చూసినట్లయితే మొదటి పాఠము మనకు చూసినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము ఇక్కడ 15 నుంచి 21 వచనాలు చూసినట్లయితే ఈ స్టోరీ అంతా మనకి
తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరి కుటుంబం కనపడుద్దంటే మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ యాకోబు యొక్క కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. యాకోబు యొక్క కుమారులకి 12 మందిలో చివరివాడైన ఏశావుని చూసినట్లయితే మరి అన్నలకు ఈర్ష్య కలిగి ఏం చేస్తారంటే చక్కగా చిన్నగా ఉన్నప్పుడే మరి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఇష్మాయేలీలకి అమ్మేసినట్లు మనం చూస్తాం. ఈ స్టోరీ అంతా మనం చదువుకుంటే ఇది అందరికీ తెలిసినదే కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నానండి. అయితే యాకోబుకున్న 12 మంది కుమారులలో మరి ఆ చిన్న కుమారుని మీద యాకోబు ఎంతగానో ప్రేమ చూపిస్తూ విచిత్రమైన అంగీలు కుట్టిస్తూ చిన్న కుమారుని ప్రేమతో చూస్తుంటే మిగతా ముందున్న అన్నలకు అది నచ్చక వారికి సమాధానము లేక మరి ఏమైపోయారంటే చిన్నవాని మీద అసూయ ద్వేషము మరి ఏర్పడింది. అందుకే మనకిచ్చిన అంశంలో కూడా ఉంది, శాంతి సమాధానాలకి పవిత్ర స్థలముగా మన గృహము, మన ఇల్లు, మన కుటుంబము ఉండాలని ఈ చివరి ఆదివారం రోజు మనకు ఏర్పాటు చేశారు. ఈ శాంతి సమాధానం అంటే మనం ప్రీవియస్ మెసేజ్లో చెప్పుకున్నాం కదా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అక్కడ శాంతి అనే మాట మరి మనం 1 అని నెంబర్ ఉంటుంది, దానికి కింద ఫుట్నోట్లో మనం చూసినట్లయితే సమాధానం అని ఉంటుంది. అంటే ఈ శాంతి అన్నా సమాధానం అన్నా ఒకటే అని మనకి అర్థం అనమాట. అంటే ఈ మీ కుటుంబంలో శాంతి సమాధానము కలిగి ఉంటుందా అనే అంశాన్ని ఈరోజు మనకి మన ఆల్మానిక్లో ఇచ్చి ఉన్నారు. ఈ ఆల్మానిక్లో ఇచ్చిన ప్రతి అంశము కూడా మన జీవితాలకి చక్కగా వర్తిస్తుంది. ఈ కుటుంబం గురించి కూడా ఈరోజు యాకోబు కుటుంబంలో అనైక్యత లోపించింది. ఎందుకు అంటే వారికి మరి ప్రేమ లేక, సమాధానము లేక, ఐక్యత లేక, మరి శాంతి లేక వాళ్ళు ఏమైపోయారంటే చిన్న కుమారు మీద మరి ద్వేషము, ఏసేబు మీద ద్వేషము పెంచుకున్నారు. ద్వేషము పెంచుకోవటం వల్ల ఏమైందంటే వారి పగ మరి తన తమ్ముడిని చంపాలన్నంత వరకు వచ్చేసింది. చూసాం కదా. కుటుంబ వ్యవస్థను మరి దేవుడు అనాది కాలంలోనే మొదటిగా మరి ఆదాము అవ్వ ద్వారా మరి కుటుంబ వ్యవస్థను ప్రారంభించారు. మనం ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే మీరు నిండించి భూమిని ఫలించి అభివృద్ధి పొందుడి అని మరి దేవుడైన యెహోవా ఆనాడు ఏదేని వనములో ఉన్న మరి చక్కగా ఆదాముకి ప్రక్కటెముక నుంచి మరి చక్కగా ఒక రూపు రాల్చి ఆ రూపు ద్వారా అవ్వమ్మను తయారు చేసి మరి తన జీవాత్మను ఊదినప్పుడు ఒక మనిషి రూపు అయింది. వారిద్దరిని కలిసి చక్కగా మీరు నిండించి అభివృద్ధి పొందించండి, భూమిని ఏలండి అని చెప్పినప్పుడు వారు మాట వినకపోవటం వలన మరి అక్కడ కూడా మీరు శ్రమతో ఉంటారు, కష్టపడతారు, నువ్వు వేదనతో పిల్లలకు అంటావని అక్కడే మరి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. మొదటిగా అక్కడ మరి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే మరి వారి కుటుంబం తర్వాత వారి కుటుంబంలోనే వారికి మరి తన ఆదాము అవ్వకు పుట్టిన మరి బిడ్డలైన మరి కయ్యూను హేబెలును మనం చూసినట్లయితే వాళ్ళిద్దరిలో కూడా సమాధానము, ఐక్యత, ప్రేమ లేకపోవడం వల్ల దేవుడు మరి హేబేలు అర్పణను కోరుకున్నాడు. హేబేలు అర్పణను కోరుకున్నప్పుడు కయ్యూనుకి కోపం వచ్చింది కదా. కోపం వచ్చి తన తమ్ముణ్ణి చంపేశాడు. తన సొంత తమ్ముడే, ఒకే కుటుంబంలో వారే, ఒక తల్లికి పుట్టిన వారే అయినప్పటికీ కూడా మరి అసూయ ద్వేషము వలన, సమాధానం లేకపోవడం వలన వారిద్దరికీ మరి అక్కడ ఏమైందంటే మరి రక్తపాతం జరిగింది. చూసారా, కుటుంబంలో మరి ఏ విధంగా ఉంటున్నామో మనమే ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మరి ఈ చివరి ఆదివారము దేవుడు నీకు నాకు ఇచ్చాడు అంటే నీ కుటుంబంలో నీ బిడ్డలను నీవు ఏ విధంగా పెంచుతున్నావు. ఒక కుటుంబం అనగానే దేవుడు ఆనాడు వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబంగా మరి దేవుడు ఏర్పరిచాడు. వివాహము ఎవరు చేశారు? దేవుడే చేశాడు కదా. హెబ్రీయుల పత్రికలో చూస్తాం కదా, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నాడు. అదే ఘనమైన దానిని మరి చక్కగా కుటుంబ వ్యవస్థగా చేశాడు. కుటుంబము మరి మనం చూసినట్లయితే మనము మార్కు సువార్తలో కూడా మనము చూస్తూ ఉంటాము. మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనంలో చూసినట్లయితే ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. అలాగే 25వ వచనంలో అయితే ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువ నేరదు. చూసారా,
ఏ రాజ్యం అయితే తనకు తానుగా సపరేట్ అయిపోతుందో, ఆ రాజ్యము ఐక్యత లేకుండా ఉంటుందో, ఆ రాజ్యం ఏమైపోతుందంట, నిలువదంట. అదే విధంగా దేవుడు చెప్పాడు. ఒక ఇల్లు కూడా మరి చక్కగా రాశారండి. ఈ మాట నాకు చాలా హృదయానికి హత్తుకుంది. చూడండి, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదంట. ఎప్పుడైతే మరి వేరుపడద్దో, ఐక్యత అనులోపించిద్దో, అప్పుడేమైపోద్దంటే మరి చక్కగా ఆ ఇల్లు కూలిపోద్దంట. అందుకే చక్కగా మన దేవుడు కూడా కొండ మీద ప్రసంగం చెప్పాడు కదా, ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది, బండ మీద ఇల్లు కట్టుకో, అది నీకు స్థిరముగా ఉంటుంది అని చెప్పాడు కదా. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాము, యాకోబుకున్న కుమారులు అసూయ చేత తన తమ్ముడైన మరి ఏసాబును మరి ఇష్మాయేలుకి అమ్మేశారు. ఇష్మాయేలు నుంచి ఐగుప్తీల దగ్గరికి వెళ్ళారు. ఐగుప్తీలలో అనేక నిందలు, బాధలు, హింసలు పడ్డాడు. అన్ని బాధలు పడి, హింసలు పడి మరి చివరకు మరి చక్కగా పోతీఫరు చక్కగా ఒక రాజ్యాన్ని ఇచ్చేశాడు. తన ఇల్లు అంతటి మీద ఒక అధికారిగా మరి ఏసాబును నియమించినట్లు మనము చూస్తూ ఉంటాం కదా. మన ఏసేబుని నియమించారంట. ఒక ఇల్లు అంతటికి అధికారిగా నియమించినప్పుడు ఆ ఇంటిలో మొత్తం బాధ్యతలన్నీ కూడా ఏసేబుకి అప్పచెప్పారంట. అయితే అక్కడ దర్శనాల ద్వారా, కళల ద్వారా యోసేపుకి గొప్ప అవకాశం వచ్చింది. మరి చూసారా, మరి దేవుడు తన ఇంటి వారందరిని కూడా మరి తోసివేసినప్పుడు యేసేపుని దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు కదా. దేవుడు విడిచిపెట్టకోకుండా మరి తన తమ్ముడైన యేసేపుని మరి చక్కగా మరి అన్నలందరూ త్రోసివేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక రాజుగారి ఇంటికి, తన రాజ్యానికే ఒక అధికారిగా చేశాడంటే దేవుణ్ణి మనము ఎంతైనా ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని నిర్లక్ష్యం అనేది మనం చేయకూడదు. మనుషులు మనల్ని ఏ విధముగా అయినా సరే, ఏ మనుషులు అనేక నిందల ద్వారా, హింసల ద్వారా, మాటల ద్వారా మన సొంత ఇంటి వారే మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే బాధ పెడుతూ ఉంటారు, అపనిందలు వేస్తూ ఉంటారు. అయినా సరే ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే పైనుంచి చూస్తూ ఉంటాడు. ఆ నిందలు మరి అవమానాలు నువ్వు చూసి దేవునికి మొర్ర పెట్టుకుంటే అవి నువ్వు చూస్తూ ఉండంగానే వారందరూ కూడా వచ్చి నీ ముందు తల వంచే రోజు వస్తుంది. ఎందుకంటే ఆ నిందలు అవమానాలు కలిగినప్పుడు కూడా మనము ఏం చేయాలంటే దేవునికి ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఆనాడు యోసేపు ఐగుప్తీలకు మరి అమ్మవేయబడినప్పుడు చక్కగా మరి ఆయన అన్నల మీద ద్వేషం పెట్టుకోలేదండి. మరి ఆ ఇశ్రాయేలు దేశంలో కరువు వస్తుందని తెలుసుకుని మరి దేవుడే నన్ను ఈ ఐగుప్తు దేశానికి పంపించాడని మరి నిస్వార్థమైన ప్రేమతో ఉన్నాడు కాబట్టే ఆ రోజు మరి కరువు సమయంలో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు అట్టి కృపను నాకు అనుగ్రహించాడు అని యోసేపు చక్కగా తెలియచేశాడు కదా. తను ఒక కల వచ్చింది. ఆ కల భావం చెప్పారనమాట. వెళ్ళి తన అన్నలకు చెప్పాడు, అన్నలు నాకు ఈ కల వచ్చింది, సూర్యుడు, చంద్రులు, నక్షత్రాలు నాకు సాగిలపడుతున్నాయి అని చెప్పినప్పుడు మరి ఒక పొలం ఉంది, ఆ పొలంలో ఒక పను ఉంది, ఒక పను అయితే చక్కగా నిలబడి ఉంది, అన్ని పనులు వచ్చి నాకు మరి చక్కగా నమస్కారం చేస్తున్నాయి అని చెప్పినప్పుడు అన్నలకి కోపం వచ్చింది. కోపం వచ్చి అసూయ వచ్చింది. అసూయ వల్ల ద్వేషం వల్ల వారికి సమాధానం లేక ఏమైపోయారంటే మరి చిన్న తమ్ముడినైనా చూడకోకుండా మరి ఇష్మాయేల్ నుంచి ఐగుప్తీలకు అమ్మేసినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు యోసేపు. ఆ బాధలో నుంచి కూడా దేవుడు చూశాడు. అయితే ఐగుప్తు దేశంలో కూడా ఎన్నో బాధలు, నిందలు, చెరసాలలో ఉంచబడ్డాడు. పోతీఫరు భార్య ద్వారా మరి హింసింపబడ్డాడు. అనేక మాటల ద్వారా ఉన్నప్పటికి కూడా దేవుడు మరి చక్కగా యోసేపుని ఎన్నుకుని మరి ఆ ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేశాడు. చివరికి అన్నలే వచ్చి మరి కరువు వచ్చిందని ఇశ్రాయేల్ దేశంలో తెలుసుకున్నప్పుడు అన్నలే వచ్చి మరి ఐగుప్తు దేశంలో ధాన్యం కొరకు వచ్చినప్పుడు చక్కగా అన్నలని ఆహ్వానించి ఏడ్చాడంట. తను అన్నలను బయటపెట్టి తన లోనికి వెళ్ళి ఏడ్చి మళ్ళీ వచ్చి అన్నలు అడిగి తండ్రి బాగానే ఉన్నాడని కుశల ప్రశ్నలు అడిగి మరి తన అన్న అని అప్పుడే చెప్పకోకుండా తర్వాత మరి మీ తండ్రి ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని చక్కగా అడిగాడంట. చూసారా, ఒక కుమారుడికి తన తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అలాంటి కుమారుడిని దూరం చేసేసారు అన్నలు. కానీ సమాధానం లేకపోవడం వల్ల ఆ కుటుంబం ఏమైపోయిందంటే మరి చెల్లాచెదురుగా మరి అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాము. మరి చిన్న అసూయ వల్ల, ద్వేషం వల్ల ఏమైపోయారంటే మరి తన చిన్న తమ్ముడిని మరి అమ్మేసినట్లు మనం చూస్తాము. తన తండ్రికి చూపించారు, రక్తంలో, మేకపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాన్ని మరి తన కుమారుడి వస్త్రాన్ని
వస్త్రాన్ని ముంచి తీసుకుని వెళ్ళి, నీ కుమారుడు, నీ ముద్దెల బిడ్డ, మరి నువ్వు రంగురంగు వస్త్రాలు కుట్టిస్తున్నావే, ఆ కుమారుడు ఏమయ్యాడంటే మరి ఏ జంతువో తినేసిందని చెప్పినప్పుడు, ఇదిగో మాకు వస్త్రం దొరికిందని చూపించినప్పుడు తండ్రి కొన్ని దినాలు దుఃఖము సలిపి బహుగా ఏడ్చాడంట. చూసారా, మరి మనం కూడా చూస్తున్నాము కుటుంబాలలో సహోదరులుగా అన్నదమ్ములుగా ఉన్న మరి మనము మరి మన బిడ్డలను చూసి వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తున్నామో మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు పెరుగుదలలో మరి ఏ విధంగా పెరుగుతున్నారో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఇస్సాకును కుమారుడునైనా మరి మనం చూసినట్లయితే యోసేపును యాకోబుని మనం చూస్తూ ఉంటాము. ఈ యోసేపు యాకోబుని చూసినట్లయితే మనము ఆదికాండ 32వ అధ్యాయంలో మనము 27వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి ఇస్సాకు యొక్క పిల్లలు ఎవరంటే యోసేపు, యాకోబు. వాళ్ళిద్దరు కూడా మరి ఎలా ఉన్నారంటే మరి అక్కడ చూసినట్లయితే మరి మొత్తము ఆశీర్వాదాలన్నీ కూడా మరి యాకోబు దొంగిలించేస్తాడు, జ్యేష్ఠత్వం కూడా దొంగిలించేస్తాడు. అప్పటికి ఏమైపోద్దంటే యోసేపుకి కోపం వచ్చేస్తుంది కదా. ఈ స్టోరీ తెలిసింది కాబట్టి నేను చెప్పేస్తున్నానండి. మరి ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తాడంటే రిబకాని చూసి మరి రిబకా ఏం చేస్తుందంటే తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిపించి, యోసేపుకి అన్ని దీవెనలు ఇచ్చేస్తానన్నాడు కాబట్టి యోసేపు అడవికి వెళ్ళి వచ్చే లోపే నేను ఒక మాంసాన్ని ఏట మాంసాన్ని మరి చక్కగా వండి పెడతాను, ఆ దీవెనలు నువ్వు తీసుకోమని ఒక తల్లి అయి ఉండి మన చిన్న కుమారుడికి చెప్పినప్పుడు మరి యాకోబు ఆ విధంగా వెళ్ళి మరి తన తండ్రిని మోసం చేసి రావాల్సిన దీవెనలన్నీ తీసేసుకున్నప్పుడు 27వ అధ్యాయంలో ఉంటుందండి ఆదికాండంలో. అయితే అప్పుడు ఎంత కోపమో యోసేపుకి వచ్చేస్తుంది. ఎంత కోపం వచ్చేసిందంటే మనం అక్కడ చూస్తూ ఉంటాము, పగబట్టాడంట యోసేపు ఎవరి మీదంటే యాకోబు మీద పగబట్టెను అని ఉంటుందండి. తన తల్లి అప్పుడు చెప్పుద్ది, అమ్మో చంపేద్దాం అనుకుంటున్నాడు నిన్ను, తనలో తాను అనుకుంటే నేను విన్నాను అని చెప్పి రిబకా ఏం చేస్తుందంటే మరి చక్కగా హారానులో నా అన్న ఉన్నాడు, ఆ లాబాను ఇంటికి నువ్వు వెళ్ళిపో అని మరి ఆ కోపం తగ్గిన తర్వాత నీవు వద్దుదు కానీ అని చెప్పి తన చిన్న కుమారుడైన యాకోబును మరి హారాను ప్రదేశానికి పంపించేస్తుంది. మరి అక్కడే వాళ్ళు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. తర్వాత మరి ఇవి కోపం పోయినాక వస్తామంటారు కదండి. మరి ఆ కోపం అంతా అక్కడ యాకోబుకు పడాల్సినవన్నీ పడినాక అక్కడ వివాహం చేసుకుంటాడు. మరి లేయాని రాహేల్ని వివాహం చేసుకుంటాడు, దాసీలను ఉంచుతాడు. దాసీ పిల్లలు అందరిని కలిగి తర్వాత కొన్ని సంవత్సరములైన తర్వాత మరి ఆదికాండము 32వ అధ్యాయంలోకి చూసినట్లయితే అక్కడ ఏమైపోద్దంటే వాళ్ళు యోసేపుని సమాధానపరచడానికి మరి యాకోబు ఏం చేస్తాడంటే మొదటగా మరి గొర్రెలను మరి దాసీలను పనివాళ్లను తర్వాత తన భార్యలను పంపించి చివరిలో మరి యాకోబు వస్తాడనమాట. అప్పుడు ఈ ఆస్తి అంతా నీకే అంటే వద్దు నాకెందుకు ఆస్తి, దేవుడు నాకు కూడా ఇచ్చాడని చెప్పి వాళ్ళిద్దరూ మరి చక్కగా మనం చూస్తూ ఉంటాము. 34వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారంట కలుసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారు కన్నీరు విడిచి సమాధానంగా ఉన్నారంట. చూసారా, మరి మొదటగా అసమాధానంగా ఉన్న వాళ్ళు మరి చంపేస్తాను అనుకున్న యోసేపు మరి యాకోబును భయపడి హారానుకు పారిపోయినప్పుడు కొన్ని సంవత్సరములైన తర్వాత మళ్ళీ యోసేపు యాకోబు కలుసుకుని కన్నీరు కార్చారంట. చూసారా, మరి కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానం మరి కంపల్సరిగా ఉండాలి. అలా కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత లేకపోవటం వల్ల ఏమైపోతున్నాయి అంటే కుటుంబాలు విచ్ఛిన్నంగా అయిపోయి ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మరి ఏ కుటుంబంలో కూడా మరి ఐక్యత కలిగి జీవించినట్లు లేదు. కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాము, చాలా కుటుంబాలంటే ఫస్ట్ ఎంతో చక్కగా ఉంటాయి, తర్వాత ఒకరి కుటుంబానికి పొంతన లేకోకుండా విడిపోయి అట్లా ఏకంగా జీవిస్తున్నారంట. అట్టి కుటుంబాలుగా ఈ రోజుల్లో జీవిస్తున్నాము. ఎందుకంటే ప్రేమ చల్లారిపోతుంది, సమాధానం అనేది లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి మీడియాలో చూస్తుంటే భార్య ఏం చేస్తుందంటే తమ భర్తను చంపేస్తుంది. మరి భర్త ఏం చేస్తున్నాడంటే తన భార్యను చంపేస్తున్నాడు. మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మరి పిల్లల్ని కాలంలోనో లేదంటే మరి ఉర్రి వేసో ఎట్లా ఏదో ఒక మందు మరి పాయిజన్ ఇచ్చేసో వాళ్ళని చంపేసి వీళ్ళు కూడా చచ్చిపోతున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల దేవుడు ఏర్పరిచిన కుటుంబాన్ని మరి ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు చేతులారా
నాశనము చేసుకుంటున్నారు. దేవుడు అది కోరుకునేది నీ కుటుంబంతో మీరు చక్కగా శాంతి సమాధానాలతో ఉంటూ వర్ధిల్లే కుటుంబంగా మీరు ఉండాలి. దేవుడు ఏర్పరిచాడు కుటుంబము, మీరు అభివృద్ధి పొందించి చక్కగా మీరు నిండారా ఫలించి దీనిని నిండించమన్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే మన చేతులారా మన కుటుంబాలను నాశనం చేసుకునే వ్యక్తుల్లాగా మనము ఉంటున్నాము. అలా ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. అనాది కాలంలో ఇశ్రాయేలీలకు దేవుడు 10 ఆజ్ఞలు ఏ విధంగా ఇచ్చాడో కొత్త నిబంధనలో మనకు కూడా దేవుడు కొన్ని మాటలు తెలియజేశారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి కదా, మనకి ఏంటి అవి ఆత్మఫలాలు. మనకి తెలుసు కదా, మనకి ఆత్మఫలాలకు చక్కగా ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయి? మనకి 9 ఉన్నాయి. ప్రేమ, సమాధానం, సాత్వికము, మరి ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఈ 9 ఫలాలను కూడా దేవుడు ఏం చెప్పాడంటే మీరు చెయ్యండి, ఈ విధంగా ఉండండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చక్కగా తెలియపరిచారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా ఆత్మఫలాలు నీవు కలిగి ఉన్నావా? మరి మనకిచ్చిన 2వ పాఠంలో కూడా మనకు అవే ఉంటాయండి. ఏంటంటే సాత్వికమే కానీ మరి దీర్ఘశాంతమే కానీ దయాళత్వమే కానీ వినయమే కానీ ఇవన్నీ కూడా ఉంటే మీకేముంటుందంటే దేవుని యొక్క సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకని చెప్పాడు కదా, నేను మరి యెషయా గ్రంథము మరి మనం చదువుకున్న 9:6 చూసినట్లయితే 6:9 చూసినట్లయితే మరి ఆయన సమాధానానికి అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే సమాధానానికి కర్తగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యే ముందు మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. మరి 20వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, మొదటిగా మీకు సమాధానము కలుగును గాక అని తన శిష్యులకు తెలియపరిచాడు. అలాగే సమాధానాన్ని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పాడు కదా. మరి అట్టి సమాధానాన్ని మనము పొందుకునే వ్యక్తుల్లాగా ఉన్నామా? మన కుటుంబాలను మనము కట్టుకునే వ్యక్తుల్లాగా ఉన్నామా? అందుకే యెహోషువ చెప్తాడు కదా, యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-22 చూసినట్లయితే అక్కడ చెప్తాడు కదా, అన్యులైన వారు మీరు ఏ దేశంలో మీరు ఏ అన్యులైనా ఎవరిని పూజిస్తారో మీ ఇష్టం, మీరు పూజించండి, కానీ నేను నా కుటుంబం మాత్రము దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాము అని బల్ల గుద్ది మరీ చెప్పాడండి యెహోషువ గారు. మరి నీవు చెప్తున్నావు, ఈ రోజుల్లో నువ్వు క్రిస్టియన్గా ఉంటున్నావు, మరి దేవుని చర్చికి వస్తున్నావు, దేవుని మందిరంలో నీవు ప్రతి విషయంలో చక్కగా అన్నీ చేస్తున్నావు. మరి దేవుని పేరు పెట్టుకున్న నీవు, మరి దేవుని నామంలో నీవు కలిగి ఉన్న నీవు ఏం చేస్తున్నావంటే ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలను బట్టి, కొన్ని పదవులను బట్టి, కొన్ని మరి ఏంటంటే ఉద్యోగ పర్పస్సే కానీ ఇంకా ఏమైనా విషయాలను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వేం చేస్తున్నావంటే దేవుని మందిరానికి రాకోకుండా దేవుణ్ణి అవమానపరుస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కుటుంబంగా ఏర్పరిచాను కదా, నీ కుటుంబము ఎక్కడా అని అడుగుతున్నాడు. మరి అదే విధముగా మరి యాకోబుని అడిగాడు, మరి చక్కగా వారి కుటుంబాన్ని మరి స్థిరపరిచాడు. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. మరి అదే విధముగా యోసేపుని యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి దావీదు గారు కూడా చక్కగా తెలియచేస్తాడు, నువ్వు ఇంతగా నా కుటుంబము హెచ్చించటానికి నేను ఏ పాటివాడిని అని తెలియపరుస్తున్నాడు. సమూయేలు గ్రంథము మరి 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26-20 మనం చూసినట్లయితే నీ దాసుడైన నా కుటుంబం చూడు చక్కగా ఎలా చెప్తున్నాడండి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, అదే నా ఆశయ్య. చక్క కీర్తనలో కూడా అదే రాస్తాడు కదా, నేను నిత్యము నీ సన్నిధిలో ఉండాలని, నీ ఆలయంలో ఉండాలని, నీలోనే నేను మరి నివసింపాలని నేను ఎంతో ఆశపడుచున్నానయ్యా అని మరి కీర్తనకారుడు కూడా చక్కగా మరి రాస్తున్నట్లు మనము 27వ కీర్తనలో కూడా మనము చూస్తూ ఉంటాం కదా. ఆయన కీర్తనలన్నీ కూడా నీ సన్నిధిలో ఉండాలనే అని ఆశపడుతూ రాస్తున్నాడు. అదేవిధంగా దేవుడికి చెప్తున్నాడు కదా, నా కుటుంబము మరి నిత్యముగా నీ ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, హెచ్చించడానికి కారణం ఏంటే, అసలు నేను ఏ పార్టీ వాడినయ్యా, నేను ఏ పార్టీ దాన్నయ్యా, నన్ను ఇంతగా నువ్వు హెచ్చించడానికి కారణం ఏమిటయ్యా అని నీవు అడిగే స్థితిలో ఉన్నావా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, బిడ్డను ఇచ్చాడు, భర్తనిచ్చాడు, చక్కగా ఫలించి అభివృద్ధి పొందమని నీకు అన్నీ ఇచ్చి నన్ను సేవించండి అంటే నువ్వు సేవించలేని స్థితిలో ఉన్నావా?
దేవుడు జాగ్రత్త, చూస్తున్నాడు, దేవుడు చూస్తాడు. ఒకానొక సమయం వచ్చిద్ది. ఆ సమయం వచ్చినప్పుడు మరి గాలి వలె పొట్టులాగా నువ్వు ఎగిరిపోతావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ మరి దావీదు తెస్తున్న మందసము మరి భయపడిపోయి వాళ్ళు ఒబేదోము ఇంటిలో ఉంచినప్పుడు, ఆ ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఉంచారు. 3 నెలలు ఆ మందసము ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో వారందరూ కూడా, ఒబేదేమే కాదండి, ఒబేదేము ఇంటి వారందరూ కూడా ఏం చేశారంటే ఆశీర్వదింపబడ్డారు. ఆ కుటుంబము ఆశీర్వదింపబడింది. అది చూసిన దావీదు ఏం చేశారంటే ఆ మందసాన్ని తీసుకురావడానికి మళ్ళీ తీసుకొచ్చేసేసాడు. చూసారా, దేవుడు ఎప్పుడైతే నీ ఇంటిలో నీ గృహములో ఉంటాడో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. నీవు కుటుంబము నైనా ఎప్పుడు కూడా ఫలించే కుటుంబంలాగా ఉంటుంది. అందుకే 128వ దావీదు కీర్తనలో కూడా ఉంటుంది కదా, నీ పిల్ల మరి 128వ దావీదు కీర్తనలో కూడా మరి నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని, మరి నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావని చక్కగా దేవుడు మరి 128వ కీర్తన కుటుంబ కీర్తనగా చక్కగా రాసి ఉన్నారు. అదే విధముగా మరి మనం పైన కీర్తన కూడా చూసినట్లయితే 127వ దావీదు కీర్తన చూసినట్లయితే, మరి నీవు యెహోవా ఇల్లు కట్టించినడేలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని చక్కగా 127వ దావీదు కీర్తనలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగా చూసినట్లయితే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే, పరలోకమందును భూమి అందును మరి ఏ కుటుంబం అయితే మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏ కుటుంబం అయితే కుటుంబం అని పిలువబడుతుందో మరి ఆ కుటుంబమేనంటండి. మరి తండ్రిని బట్టి మాత్రమే అది కుటుంబం అని పిలువబడుతుందంట. చూసారా, మరి తండ్రిని బట్టే మన పాత నిబంధనలో కూడా వంశావళిలో కూడా తండ్రి పేరుని బట్టే మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం ఈ లోకంలో కూడా అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా సరే మరి ఫాదర్స్ నేమ్ అని రాసి ఉంటుంది కదా, మనం ఈ ఫాదర్ నేమ్ అని చక్కగా రాసి ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ మదర్ నేమ్ అని ఉంటుంది, మనం చూస్తాము. అయితే మొదటిగా మరి వంశావళిలు చూసినప్పుడు కూడా మరి పురుషుల పేర్లే ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే దేవుడు ఒక కుటుంబానికి తండ్రిగా, తల్లిగా, మరి బిడ్డలుగా ఒక ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఆ దేవుని మనం ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఒక కుటుంబము, ఏ కుటుంబం అయితే భూమి మీద మరి దేవుని కుటుంబంగా పిలువబడుతుందో పరలోకమందు కూడా ఆ కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడుతుందంట. ఒకసారి నీ కుటుంబం అలా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో నీ కుటుంబంలో మరి శాంతి, సంతోషము, సమాధానములు ఉన్నాయా? మరి దేవుడు ఏం చెప్పాడంటే కుటుంబం గురించి, మరి నీ కుటుంబమే మరి పవిత్ర స్థలం అంట. ఎప్పుడైతే కుటుంబంలో పవిత్రమనేది ఏర్పడుతుందో మరి శాంతి సమాధానాలతో నీ బిడ్డలను నీవు పెంచుతావో ఆ బిడ్డలు మరి ఒక కుటుంబంగా, ఆ బిడ్డలు మరి ఒక కుటుంబంగా, అట్లా తరతరాలకి ఒక కుటుంబాలుగా వాళ్ళు ఏర్పడతారు. కాబట్టి మొదటిగా పవిత్ర స్థలము ఏంటి అంటే నీ కుటుంబమే. నీ కుటుంబము ఏ విధంగా ఉన్నది? ఒకసారి దేవుడు ఈ సంవత్సరాంత కాలములో ఈ చివరి ఆదివారము మొదటిగా నీకు తెలియజేస్తున్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయా అని తెలియపరుస్తున్నాడు. మొదటిగా నీవు సమాధాన పడాలి. నీవు మరి ఆ విధంగా సమాధానం లేక ఏమైపోయారంటే, అబ్రహామును లోతును చూసినట్లయితే వారికి తగాదాలు రాలేదు, కానీ వారి పశువుల కాపర్లకు, లోతు పశువు కాపర్లకు, అబ్రహాము పశువుల కాపర్లకు తగాదాలు వచ్చినాయంట. దాన్ని బట్టి వాళ్ళు దూర ప్రాంతము మరి సొదొమ గొమొరాకి మరి లోతు వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. అక్కడ పరిస్థితులకు అలవాట్లయిపోయి అది మరి మంచి దేశము కాదు కాబట్టి అది పాపము నిండిన దేశము, ఆ సొదొమ గొమొర వరుస వాయులు లేని దేశంలోకి మరి ఈ లోతు బిడ్డలు, లోతు భార్య వెళ్ళారు. అక్కడ పరిస్థితులకి, అక్కడ ఉన్న వాటికి వాళ్ళు మరి అక్కడ నుండి రక్షించమని అబ్రహాము మరి తండ్రి అయిన దేవుణ్ణి అడిగినట్లు మనము చూస్తాము. ఆ చక్కగా ప్రార్థనలో అడుగుతారు. చివరికి 5 ఉన్నా మరి 10 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభు అని చక్కగా లోతు కుటుంబాన్ని గురించి అబ్రహాము గారి చక్కగా విజ్ఞాపన చేశారు. దానివల్ల మరి అక్కడ లోతు మరి తన భార్యను
పోగొట్టుకున్నాడు. చూసారా? మరి మనము ఒకసారి ఆలోచన చేయాలి, మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలి. దేవుడు జగత్ పునాది వేయబడక ముందే కుటుంబ వ్యవస్థను ఏర్పరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి మనం కూడా చూసినట్లయితే మరి చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ పిల్లల లేక చాలామంది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఉన్న కుటుంబాలను కూడా మనము చూస్తూనే ఉన్నాము. మరి జకరియా గారిని, ఎలిజబెత్ని మరి మొన్నే మనం చూసుకుని ఉన్నాం కదా. అక్కడ చూసినట్లయితే వారికి బిడ్డలు లేక ఎంతగా బాధపడుతూ వృద్ధులైపోయినప్పుడు దేవుడు వారికి బిడ్డలను ఇచ్చాడు. అబ్రహాం కూడా వృద్ధుడైనప్పుడే మరి ఇస్సాకుని ఇచ్చినట్లు మనము చూస్తాము. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే దేవుని దృష్టిలో మరి నీవు ఒక గొప్ప కుటుంబంగా ఏర్పరచబడ్డావు. మరి దేవుడు అన్నాడు కదా, మరి ఏకాంగులను సంసారులుగా చేస్తాడు, అంటే ఒక కుటుంబముగా చేస్తాను అని కీర్తన గ్రంథంలో తెలియపరిచాడు కదా. అదే విధముగా మనం చూసినట్లయితే దావీదు కుటుంబమును అలా చెప్పడానికి కారణం ఏంటంటే దావీదు ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయింది. మరి సౌలు ఆత్మ అయితే దేవుని ఆత్మలో కలవలేదు. మరి ఇద్దరిని అభిషేకం చేసిన వారు ఒకరే, సమూయేలు. కానీ సమూయేలు చేసినప్పుడు అభిషేకము సౌలుకి చేశాడు, ప్లస్ మరి తర్వాత దావీదుకు చేశాడు. కానీ దావీదు ఆత్మ దేవుని ఆత్మతో మరి ఏకమై ఉంది. అందువల్లనే దేవుడు మరి దావీదును ఆశీర్వదించినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి అక్కడ మనం ఒక వచనం చూసినట్లయితే, అయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ 16-17 వచనాలు చూసినట్లయితే ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు కదా, రాజు అయిన దావీదు చెప్తున్నాడు అనమాట. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తున్నాడు. ఏమనంటే, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే కదా. చూసారా? అంతటి గొప్ప రాజు అయిన దావీదు చెప్తున్నాడు, నేను గొర్రెల దొడ్లో ఉండే నన్ను తీసుకుని వెళ్ళి ఈ కుటుంబంగా చక్కగా ఏర్పరిచి ఒక ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా చేశావంటే నా కుటుంబము ఏ పాటిది ప్రభు అని చక్కగా కృతజ్ఞతతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడని మనము చూస్తున్నాం. ఎక్కడంట? యెహోవా సన్నిధిని కూర్చుండి చెప్తున్నాడంట. మరి నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడటానికి నీకు అవకాశం ఉందా? నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో నీవు గడుపుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే మనం చూసినట్లయితే కుటుంబం గురించి దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మరి తెలియపరిచాడు. మనం చూస్తూ ఉంటాము. మరి చాలా కుటుంబాలు కూడా మరి చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, బిడ్డలు లేక ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం చూసినప్పుడు మనం కూడా ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి మొదట నీవు ఏ విధంగా ఉంటున్నావంటే, మొదట నీవే సమాధాన పడాలి. ఏ విధంగా సమాధాన పడవాలంటే, మరి ఆనాడు మరి రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి వెనక నుండి వెళ్ళి మరి తన వస్త్రపు చెంగుని ముట్టినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారికి వెంటనే ఏమైందంటే, మరి ఆ వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో తన రక్తస్రావము ఆగిపోయింది. వెంటనే దేవుడు తెలియపరిచాడు, మరి నేనే ప్రభు అని చెప్పినప్పుడు నీవు సమాధానం కలదానివై పొమ్మని చెప్పాడు. ఎందుకనంటే మొదట మనలో మనకి సమాధానం ఉన్నప్పుడు మనలో ఉన్న ఏదైనా మనము తీసివేసేసుకునేది శక్తి దేవుడు మనకి అనుగ్రహించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఆదికాండము 13వ అధ్యాయంలో కూడా మనము లోతును గారిని చూసుకున్నాము. అదేవిధంగా మరి మోషే గురించి దేవుడు తెలియచెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని తెలియపరిచాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటే కుటుంబాల గురించి మనం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని యొక్క కుటుంబంగా దేవుడు ఏర్పరిచాడనమాట. మరి అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాము. అక్కడ 11 నుంచి మరి 32 వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడి గురించి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఈ 15వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పారు. మూడిట్లో చివరి ఉపమానంగా మరి ఇది ఉంది. కుటుంబం గురించి దేవుడు చక్కగా తెలియపరిచాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు తప్పిపోయాడు. మళ్ళీ మరి తన ఆస్తిని ఇమ్మని తండ్రిని అడిగాడంట. మరి పాత నిబంధన కాలంలో మరి తండ్రి ఆస్తి ఇవ్వాలి అంటే తండ్రి చనిపోయిన తర్వాతే మరి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. జ్యేష్ఠత్వం అనేది వాళ్ళు చక్కగా, జ్యేష్ఠత్వం అంటే పెద్ద కుమారునికి 2 వంతులైతే చిన్న కుమారునికి 1 వంతు. ఆ విధంగా జ్యేష్ఠత్వాన్ని తండ్రి చనిపోయిన తర్వాత పంచుకునేవాళ్ళు ఆస్తిని.
అయితే వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే ఈ తప్పిపోయిన కుమారుడు చూసిన కథను చూసినట్లయితే ముందుగానే అడిగాడంట, నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను నాకు రావాల్సిన ఆస్తి ఇస్తే నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను అని అన్నప్పుడు వెంటనే మరి తండ్రికి బాధ కలిగి తండ్రిని చంపేశాడు అక్కడే కదా. మనం ఆలోచన చేయండి, ఆ తండ్రి ఎంత నొచ్చుకుని ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో కదా. కానీ ఆ ఆస్తి అంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం వలన పాడు చేసి పందులు తినే పొట్టునతో సహా మరి తినటానికి ఇష్టపడి వెంటనే గుర్తుకొచ్చాడు తండ్రి. తండ్రి గుర్తుకు రాగానే నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు కదా, వారు ఒక్క కూలివానిగైనా నన్ను పెట్టుకుంటాడేమో అని ఆశ పలిగి మళ్ళీ తండ్రి ఇంటికి రాగానే తండ్రి కనికర పడిపోయి దూరంగా ఉండంగానే తన కొడుకుని గుర్తుపట్టేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి బంగారపు ఉంగరం పెట్టి గొప్ప విందును చేయించాడంట. దేవుడు ఎందుకు చెప్పాడంటే ఈ కథను, మరి ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే ఈ రోజుల్లో మరి ఇదే విధముగా అనేక మంది కుటుంబాల్లో మరి తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. బిడ్డలే కానీ, భార్య కానీ, భర్త కానీ, వారి కుటుంబాల్లో ఒకరు తప్పిపోతున్నారు. కానీ మళ్ళీ నీకు ఒక అవకాశం అనేది దేవుడు ఇచ్చాడు. నీవు మారు మనసు పొంది దేవునిని ఎతికిన ఎడల దేవుడు ఏమంటున్నాడంటే మీ పాపములు క్షమిస్తాను, మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో నా ఇంటిలోకి నిన్ను చేర్చుకుంటాను అని తెలియపరుస్తున్నాడు కదా. మరి మోషేకి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు చూడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషేని ఏర్పరచుకున్నాడు కదా. మరి దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మరి సీమోను ఇంట మరి భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేయడానికి పిలువబడినప్పుడు అక్కడ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి తన బుడ్డి పగలగొట్టి తన తల వెంట్రుకలతో కురులు తుడిచి చక్కగా మరి తన పాపములు ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు ఒక మాట చెప్పారు అక్కడ, ఏంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నీవు సమాధానంగా వెళ్ళుము. ఈరోజు నీ కుటుంబంలో, నీలో, నీ సంఘములో నీకు సమాధానం ఉందా? మొదట నీవు సమాధాన పడు. ఇతరుల గురించి పడినా పడకపోయినా అది వదిలేసే, దేవునికే ఆ లెక్క అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు కూడా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసాం కదా, మరి అప్పుడు కూడా ఆయన సమాధానం కోసమే ఈ లోకానికి వచ్చినట్లుగా, సమాధానాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. మన కుటుంబాలుగా దేవుడు ఏర్పరిచాడంటే, కుటుంబ వ్యవస్థకి దేవుడు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడంటే నీవు దేవునికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ తండ్రిగా తల్లిగా ఉంటున్న నీవు ఏ నడతలో అయితే నడుస్తున్నావో నీ బిడ్డలు కూడా అదే నడతలో నడుస్తారు. నువ్వు అనుకోవచ్చు నా బిడ్డలు మంచి నడితే నడుస్తున్నారు కదా అనుకోవచ్చు, కానీ నీకు 2 కళ్ళే చూస్తున్నాయేమో, నీ బయట ఉన్న వారి కళ్ళన్నీ కూడా బిడ్డల మీదే ఉంటాయి. ఎందుకంటే నీకు తెలియనివి వాళ్ళు ప్రతి ఒక్క మరి 10 మంది కళ్ళు కూడా నీ బిడ్డలని పరిశీలన చేస్తాయి. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు, నీ బిడ్డలు నువ్వు అనుకోవచ్చు నా బిడ్డలు చాలా మంచివాళ్లే కదా అనుకోవచ్చు, కానీ బిడ్డలని చాలా జాగ్రత్తగా, మరి నీకిచ్చిన బిడ్డలని నువ్వు చాలా జాగ్రత్తగా పెంచాలి. అందుకే ఈ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చే స్వాస్థ్యం అని 127వ దావీదు కీర్తనలో మనం చదువుకుంటున్నట్టుగా మరి నీకిచ్చిన మంచి బహుమాన స్వాస్థ్యాలని ఏ విధంగా పెంచుతున్నావు? మరి ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మరి భర్తలను ఏ విధంగా లోబడాలి, భార్యలు ఏ విధంగా భర్తలకు లోబడాలి, మరి భర్తలు భార్యలను ఏ విధంగా ప్రేమించాలి, పిల్లలు ఎలా ఉండాలి అని చక్కగా ఎఫ్ఎస్సి పత్రికలో మనము 6వ అధ్యాయంలో కూడా చూస్తాం, మొదటి వచనాల్లో. అదే విధముగా మరి 3వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగా కుటుంబ వ్యవస్థగా ఉన్న మన కుటుంబాలు రోజు మీ కుటుంబంలో ప్రార్థన అనేది జరుగుతుందా? దేవునికి ప్రథమ స్థానం అనేది నువ్వు ఇస్తున్నావా? నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎటు వెళుతున్నారో నువ్వు చూసుకుంటున్నావా? నిజంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. బిడ్డలు చాలామంది మరి అనేకమైన వ్యసనాలకి, దుర్వ్యసనాలకి బానిస అయిపోతున్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవా నా బిడ్డలను ఏ కీడు రాకుండా ఈ లోక దుర్వ్యసనాల నుండి తప్పించేయా, కాపాడయ్యా అని ప్రార్థన చేసే బిడ్డలుగా, తల్లులుగా, తండ్రులుగా మీరుంటున్నారా? దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారా? మనం ఆ విధంగా నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు ఒకానొక రోజు నువ్వు వెళ్ళినప్పుడు లెక్క అడుగుతాడు. నీ కుటుంబ పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు నీవే విధంగా చెప్పే వ్యక్తిగా ఉన్నావు? కుటుంబంలో అయితే యజమానురాలు బాధ్యత, మరి సంఘములో అయితే మరి సంఘంలో ఉన్న యజమానుడు తండ్రి ఎవరంటే మరి దైవజనులు. వాళ్ళు దైవజనులుగా ఉన్న నీవైనా సరే
నీ సంఘములో నీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారో నువ్వు పరిశీలన చేస్తున్నావా? కొంతమంది బిడ్డలు తప్పిపోతూ ఉంటారు. వారిని మళ్ళీ తిరిగి చేర్చుకునే బిడ్డ ఒక తండ్రిలాగా నువ్వు ఉన్నావా? వారిని చేసిన తప్పు తెలుసుకుని రావాలని నువ్వు కోరుకుని వారి కోసం నువ్వు ప్రార్థించే తండ్రిగా నీవు ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మరి చక్కగా చెప్తున్నాడు, ఇది ఏ కుటుంబం అయితే కుటుంబంగా పిలువబడుతుందో భూమి మీద ఆ కుటుంబమే పరలోకమందు కూడా కుటుంబం అని పిలువబడుతుందంట. అందుకే చక్కగా మనం చూస్తాము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును 6-7 వచనాలు మనం చూసినట్లయితే, మరి విశ్వాసము నిరీక్షణను మరి మరి తుదమటుకు మనం చేపడితేనంట మనమే ఆయన ఇల్లు అంటండి. మనమే ఆయన ఇల్లు. చూసారా, సమస్తము ఆయనే మనల్ని కట్టాడు. కాబట్టి మనమెవరము? ఆయన ఇల్లు. కాబట్టి మనమేం చేయాలంటే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆ బండ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉన్నట్లయితే, ఎందుకంటే చెప్పారు కదా, బండ మీద నీవు ఇల్లు కట్టుకో అన్నట్లుగా ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారి. కాబట్టి ఆ బండ మీద నీ ఇల్లు కట్టిన ఎడల నీవు స్థిరముగా ఉంటావు. ఎందుకనంటే నీ కుటుంబంలో ఉన్న ఏ దుర్మార్గత అయినైనా సరే నీవు తీసి పారవేయాలి. ఏవి కుటుంబం మనం చూస్తూ ఉంటాం కదా, ఏవి చెప్పాడు, ఏమంటంట ఏమేమని చెప్పాడండి, చక్కగా తెలియచేశాడు. ఏవి గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, నీవు ఏం చేస్తే సమాధానం నీకు కలుగుద్ది అంటే, దేవుడు నీ చక్కగా ఆయన వైపు తిరిగి నీకు నీ గుడారములో ఉన్న దుర్మార్గతనంతా కూడా నువ్వు తీసి పారవేసినప్పుడు ఎడల నీవేమవుతావంటే అభివృద్ధి చెందుతావు. నీ గుడారములో నీకు అందుకే దేవుడు అంటున్నాడు, దేవా మా గుడారమును విశాలపరచుము అని నీవు చక్కగా అడగాలి దేవుణ్ణి. నా కుటుంబాన్ని ఆశీర్వదించుము, నా బిడ్డలను ఆశీర్వదించుము, నా యజమానుడి కోసమని, నా యజమానురాలు కోసమని నీవు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంత గొప్పగా దేవుడు కుటుంబంను ఏర్పరిచినప్పుడు కుటుంబంలోనే నీకు మొట్టమొదటి పవిత్ర స్థలము ఏంటి అంటే నీ కుటుంబమే. దేవుడు అన్నాడు కదా, నీ ఇల్లే, నీ హృదయమే ఒక పవిత్ర స్థలము. దేవుడు చెప్పాడు, నీ హృదయమే ఒక ఆలయం అన్నట్లుగా నీ ఇల్లే ఒక పవిత్ర స్థలము. మనం చదువుకున్నాం కదా, హెబ్రీయుల పత్రికలో కూడా అప్పుడు చూసాం కదా. మరి మనమే ఆయన ఇల్లంట. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము? ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నీవు మరి నూతనముగా నీ కుటుంబాన్ని మరి దేవునికి సమర్పించుకుంటున్నావా? నేను ఒక ఒడంబడిక చేసుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ చక్కగా రేపు కుటుంబ ఆదివారం అనేది వస్తుంది. మరి చివరి నిమిషంలో మరి ఆఖరికి తన పాపం ఒప్పుకున్న దొంగను దేవుడు మరి చక్కగా చేర్చుకున్నాడు. మరి అదే విధముగా మరి చివరి నిమిషంలో మరి మొదటి వచ్చిన వాడికి అదే కూలిచ్చాడు, చివరి నిమిషంలో వచ్చిన వారికి అదే కూలిచ్చాడు. అదే ఉపమానము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. మరి నీవు చివరి నిమిషంలో మారినా సరే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను చేర్చుకుంటాను, నా ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు ఉన్నాయని చక్కగా దేవుడు తెలియపరిచాడు కదా. మనం నివసిస్తున్న ఈ నివాసాలు కాదంటండి, పైన రమ్యమైన నివాసాలు ఉన్నాయి. మనకి బంగారంతో కట్టబడిన ఇల్లులు ఉన్నాయి, బంగారు వీధులలో తిరగటానికి అవకాశం ఇస్తున్నాడు. అలాంటి గృహాలు మనలో నివసించాలి అంటే భూమి మీద నువ్వు ఏ గృహములో, నీకిచ్చిన గృహములో స్తుతి ఆరాధన అనేది ఉందా? దేవుడు నీ గృహంలో నివసిస్తున్నాడు. అబ్రహామును చూస్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడ కుటుంబంతో బలిపీఠం కట్టేసేవాడంట దేవుడికి. చూసారా? అలా మనం చూసుకుంటే మరి అనేక మంది కుటుంబాలు అయితే మనకి ఉన్నాయి. చూసుకోవాలి, మార్కు కుటుంబమే కానీ, మరియ గారి కుటుంబమే కానీ, మరి ఇక్కడ మనం చూసినట్టయితే అకులా ప్రిస్కిల్లా గారి కుటుంబమే కానీ, ఇంకా మనకి అనేక మంది కుటుంబాలు అయితే ఉన్నాయి. కానీ మరి కొన్ని కుటుంబాలు మీ ముందుకు నేను తెలియజేయడానికి మరి ఇష్టపడుతున్నా. మరి ఈ విధంగా మరి నీవు కుటుంబ ఆదివారం రోజు చక్కగా రేపు 28వ తారీఖు కుటుంబ ఆదివారము నీ బిడ్డలతో చక్కగా నీ యజమానురాలతో నీ యజమానుడితో కలిసి దేవుని స్తుతిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కదా. మరి ఆ రోజు 10 మంది కుష్ఠరోగుల్ని మరి బాగు చేస్తే ఒక్కడే వచ్చి కృతజ్ఞత అనేది తెలియజేశాడంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఈ అన్యుడే వచ్చి చెప్పాడే, మిగతా వాళ్ళు ఎక్కరా అని అడిగాడు. ఎక్కడా అని అడిగినప్పుడు ఇప్పుడు ఇదే పరిస్థితి, అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. నేను ఇంత సంవత్సరాలు నిన్ను ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు నిన్ను కాచి భద్రపరిచి చక్కగా నీ కుటుంబాన్ని ఇచ్చానే, నీకు బిడ్డలని ఇచ్చానే, నీకు ఆస్తిని ఇచ్చానే, తినడానికి తిండినిచ్చానే, ఉండడానికి మరి గృహాన్ని ఇచ్చానే, కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చానే, మరి నీవు జీవించడానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చానే, మరి ఇన్ని చేసిన నీకు నాకు కృతజ్ఞత చెప్పడానికి నీకు తీరిక లేదా?
నీకు సమయం లేదా అని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు నీవే విధంగా చెప్పగలుగుతావు? అప్పటికి దేవునికి కోపం వస్తే అవన్నీ తీసి పాడేస్తే ఎంత మన బ్రతుకులు ఒకసారి ఆలోచించండి. అందుకనే చాలా జాగ్రత్తగా చివరి నిమిషంలో దేవుని మనం వెతికే బిడ్డలుగా ఉంటూ దేవుని కొరకు మనము ఆయన బాటలోనే నడుస్తూ తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి చేర్చుకున్నట్లు ఈ చివరి నిమిషంలో నిన్ను కూడా నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఆ తప్పిపోయిన విషయం దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. దేవుడు కరుణా గలవాడు, ఆయన దీర్ఘశాంతమంతుడు, ఆయన సమాధానానికి అధిపతి, ఆయనకి ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. కాబట్టి ఆయన నిన్ను తప్పకుండా అంగీకరిస్తాడు. అందుకే చెప్పాడు కదా, మరి నీకు సమాధానం ఏదైతే కొదువుగా ఉంటే మరి నీవెవరితో సమాధానం లేకపోతే మొదట నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నువ్వు సమాధాన పడి రమ్మన్నాడు. అంటే నీ మనసులో నువ్వు సమాధానపడు, నీ ఇతరుల ఎడల కూడా నువ్వు అది సమాధానంతో చూపించు. వారు తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే ఆ సమాధానం నీకే వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనము మన కుటుంబాలను మరి కాపాడుకుంటూ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ మరి కుటుంబాలలో మరి ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం తగ్గించుకోవాలి. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటుంది. మరి జ్ఞానం కలిగి నీ గృహాన్ని నువ్వు కట్టుకునే స్త్రీగా మరి పురుషులుగా మీరున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని మనం ఫలించి అభివృద్ధి పొంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఒక పవిత్ర స్థలము అని దేవుడు అంత గొప్ప మాటను కుటుంబానికి వాడాడంటే దేవుని దృష్టిలో కుటుంబము అనే మాట ఎంత అమూల్యమైనదో కదా. మొదట నీ కుటుంబమే పవిత్ర స్థలమంట. ఆ స్థలములో శాంతి సమాధానాలు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయో నీలో శాంతి సమాధానం ఉంటే నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటే నీ సంఘములో శాంతి సమాధానం ఉంటుంది. నీ సంఘములో శాంతి సమాధానం ఉంటే సమాజంలో కూడా శాంతి సమాధానం ఉంటుంది. కాబట్టి దేవుడు తెలియపరిచాడు, ఈరోజు నీకు ఇదే అనుకూల సమయము. నీ కుటుంబాన్ని నీవు కట్టుకో. ఎక్కడ కట్టుకుంటున్నావు? ఇసుక మీద కట్టుకుంటున్నావా? జాగ్రత్త. ఇసుక మీద నువ్వు ఇల్లు కట్టితే వాన వరిసిద్ది, మరి వరద వచ్చిద్ది, దెబ్బకి కూలిపోద్ది. జాగ్రత్త. ఇసుక మీద కట్టకు, బండైన యేసుక్రీస్తు ప్రభు మీద నీ ఇల్లు కట్టుకో. నీ ఇంటి మీద రక్షణ ప్రాకారం అనే మరి వస్త్రం అనేది దేవుడు వేస్తాడు. అలా వేసినప్పుడు దేవునితో నీవు ఎత్తబడే బిడ్డగా, దేవునిలో నీవు కట్టబడే కుటుంబముగా నీవు ఉంటావు. నువ్వు దేవునిలో ఎప్పుడైతే కట్టబడతావో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావని నేను ఈ మాటలు మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. అందుకే మరి మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం, 3వ అధ్యాయంలో 32 నుంచి 35 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ చక్కగా అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరి బయట నుంచుంది అని మరి తన సహోదరులు వచ్చి చెప్పినప్పుడు, నీ సహోదరులను నీ తల్లి బయట నుంచున్నారయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, మరి చూడండి, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దేవుని చిత్తము నెరవేర్చేవారే మరి నా తల్లి నా సహోదరుడి అని చెప్పారనమాట. మరి నేను కూడా దేవుని చిత్తంతో మరి దేవుని చెప్పిన మాటను మన కుటుంబాలు కట్టుకుంటూ మరి దేవుడు చెప్పాడు కదా, నిరీక్షణ కలిగి మనము ఉంటూ విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూస్తూ అలా ఉన్నప్పుడు మనమే ఆయన విల్లు కాబట్టి మనము మన కుటుంబాలు సిద్ధపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే అబ్రహాములాగా నీవు విశ్వాసము కలిగి కుటుంబాన్ని మరి కట్టుకోవాలి. ఏబులాగా నీవు ఎలా ఉండాలంటే సహించుకోగలగాలి. మరి అదేవిధంగా యాకోబులాగా నీవు దేవునితో పెనుగులాడే స్వభావము కలిగి ఉండాలి. మరి యోసేపులాగా నీవు నిందను పాపానికి దూరంగా ఉంటూ మరి ఓర్పు సహనముతో నీవు కలిగి ఉండాలి. మరి దేవుడు చక్కగా చెప్తున్నాడు అన్నమాట ప్రతి విషయంలో. మరి యెహోషువాకులాగా నీవు ఈ లోకములో ఏ దేవతలకు ఎవరైనా పూజించుకోండి, నేను నా కుటుంబము మాత్రము యెహోవానే మేము పూజిస్తాము అని యెహోషువ తెలియపరిచాడు. మరి ఆ విధంగా దావీదులాగా నీవు కృతజ్ఞతాస్తుతి కలిగి దేవుని కలిగిన ఆత్మ దావీదు కలిగి ఉన్నాడు. అలాంటి మరి నీవు ఘనతను నీవు దేవుడికి ఇచ్చేటట్టుగా ఉన్నావా? ఓబేదేములాగా దేవుని మందసము నీ ఇంటిలో ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు చక్కగా నిత్యము మరి బేతనియాకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ మరియా మార్త ఇంటికి రాజరు ఇంటికి వెళ్ళేలాగా మరి దేవుడు నీ ఇంటికి రావడానికి ఇష్టపడేలాగా నీవు అంత పరిచారం చేస్తున్నావా?
ఒకసారి కుటుంబంగా ఉంటున్న నీవు నీ బిడ్డలకి ఏమి నేర్పుతున్నావో, మరి నీవు నీ యజమానురాలికి నీ యజమానుడిగా ఉంటున్న నీవు నీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఐక్యతలు ఉన్నాయో, సమాధానం ఉందో ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ లేని ఎడల మీరు భార్యాభర్తలుగా సమాధానంతో ఐక్యతతో ఉంటూ ఇంటి గుట్టును బయట పెట్టుకోకుండా, ఎవరైనా సరే భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఆ గుట్టును బయటకు చెప్పడం వల్ల అది 10 ఏళ్లకి పాకుద్దే తప్ప అది మళ్ళీ ఏమీ నీకు దానివల్ల జాలి దయ అనేది ఏమి ఉండదు. కాబట్టి నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే నీ కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు కుటుంబాన్ని సరిచేసి కట్టగలడు. కాబట్టి నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటూ, దేవుని నుండి నీవు సమాధానం పొందుకుంటూ, దేవుని నుంచి నీ ఉత్తరము పొందుకుంటూ, దేవుని నుంచే నీ ఆశీర్వాదం పొందుకుంటూ, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే నీ ఇంటిలోకి రావాలని నీవు ఆహ్వానించుకోవాలి. అట్టి పరిశుద్ధాత్మ సహవాసం మనము కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంకా మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కానీ నేను కొంతమంది వ్యక్తుల్ని మీకు తెలియజేశాను. దయతో ఈ మాటల్లో తప్పులుంటే దయతో మన్నించి ఆలకించగలరని మీ కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.